ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో వ్యూహాలు పదును తేలుతున్నాయి. ఓవైపు చైనా ఇరాన్ కి సీక్రెట్ గా సాయం మొదలుపెట్టిందనే ప్రచారం సాగుతుండగా సడన్ గా ట్రంప్ కూడా తన వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ముందు ఏ క్షణంలోనైనా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తాజాగా న్యూక్ డీల్ కోసం మరో 14 రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. వార్ జోన్లోకి చైనా ఎంట్రీ, ఇరాన్కి మద్దతుగా చైనా సీక్రెట్ ఆపరేషన్, 2 వారాల గడువు పెట్టి ఆసక్తి రేపిన ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జోన్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అలానే టెన్షన్ వాతావరణంలోనూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు దేశాధినేతలు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమై వారం రోజులు దాటగా ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా మాట్లాడుతోంది. దీంతో అటు చైనా రష్యా రెండూ కూడా ఇరాన్కి మద్దతు ప్రకటించాయి. యుద్ధం ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాత్రం సీక్రెట్ గా తమ సైనిక సాయం కూడా ఇరాన్కి పంపుతున్నట్టు తెలుస్తోంది. టెల్ అవీవ్తో యుద్ధంలో ఇరాన్కు చైనా బోయింగ్ విమానాల్లో ఆయుధాలు పంపుతున్నట్టు తెలిసింది. ఫ్లైట్ ట్రాకర్ డేటా ప్రకారం యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఈ మేరకు ఓ నివేదిక బయటపెట్టిందంటున్నారు. జూన్ 14 నుంచి దాదాపు 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. ఇక ఆ తరువాత అవి ఎటు వెళ్లాయనేది అంతు చిక్కడం లేదు. ఇరాన్ నుంచి ఆ 5 విమానాలు లగ్జంబర్గ్ వెళ్లాల్సి ఉండగా అవసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించలేదని తెలుస్తోంది. సాధారణంగా బోయింగ్ విమానాలను రవాణా కోసం వాడతారు. కానీ యుద్ధ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ మిలిటరీ సాయం ఈ విమానాల నుంచి అందిందని చెబుతున్నారు. ఇరాన్ సుదీర్ఘకాలం నుంచి చైనాకి మిత్రదేశం. అమెరికా కనుక బలప్రయోగానికి దిగితే చూస్తూ ఊరుకోమని చైనా ప్రకటించింది కూడా అందుకేనంటారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏ క్షణమైనా అమెరికా డైరెక్ట్ అటాక్ కి దిగే అవకాశముందని లీక్ చేస్తూనే అణు ఒప్పందంపై చర్చలకు మరో 2 వారాలు గడువిచ్చారు. ఈ 2 వారాల్లోపు కనుక తమ దారికి రాకపోతే దాడులపై నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు. దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఈ యుద్ధాన్ని ఇంతకంటే పెద్ద స్థాయికి తీసుకెళ్లకూడదని డిసైడ్ కావడం, భయపెట్టి ఎమోషనల్ గా ఇరాన్ను డౌన్ చేసి తమ దారికి తెచ్చుకోవడం అనేది మొదటిది కాగా, ఈ 2 వారాల్లోపు ఇరాన్ని వీలైనంత డ్యామేజ్ చేయడం అనేది రెండోది. నిజానికి G7 సదస్సు నుంచి మధ్యలోనే ట్రంప్ అమెరికాకి బయలుదేరగానే ఏదో జరగబోతోందన్న బిల్డప్ కనిపించింది. దానికి తోడు ఆయన సీజ్ ఫైర్ కాదు, రియల్ ఎండ్ కావాలి, ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, లొంగకపోతే చస్తారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ తరువాత మేక్ ఎ డీల్ అంటూ 2 వారాల గడువిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మొదలుపెట్టిన రైజింగ్ లయన్లో అమెరికా ఇంతవరకు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్లో రక్తపాతం చోటు చేసుకుంటోంది. భీకర దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 1000కి చేరింది. అయితే ఇరాన్ కూడా తగ్గడం లేదు. ఈ సమయంలో అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగితే పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే అటు చైనా రష్యా ఇరాన్కి మద్దతుగా రాగా ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే అది పూర్తిగా కాదు, కేవలం బయింగ్ టైం అంటారు. ఈ 2 వారాల గడువులో ఏమైనా జరగవచ్చు. ఇరానే స్వయంగా అమెరికాతో అణు చర్చలకు రావచ్చు, లేదంటే అమెరికా తన ఆయుధ వ్యవస్థని సన్నద్ధం చేయొచ్చు. పరిణామాలను గమనిస్తున్న వారు అంచనా వేస్తున్న పరిణామాలివి.